అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 83. రే, ఏం చేస్తున్నావురా? నీకైనా అర్థమవుతుందా? మనం హైదరాబాద్కు వెళ్దాం పదా. కావాలంటే అంజు కోసం నేను మళ్ళీ వస్తాను. నీకు ఇక్కడే ఉంటే పిచ్చి పట్టేలా ఉంది అంటాడు రిషి సీరియస్గా. అశ్విన్ రిషి వైపు చూడకుండా, రిషి, మనం కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం రా, వెరీ ప్రాఫిటబుల్ అంటాడు. రిషి కోపంగా, అశు బీ సీరియస్, నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు. నీ చెప్పాను కదరా, నాకు ధృతి సంతోషంగా ఉండడం కావాలి అని. తను రోహన్తో చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ ఇంట్లోకి వచ్చేయి, షాపింగ్కి వెళ్ళాలి అని ధృతి ఇంటికి వెళ్ళడానికి బయటకు వెళ్తాడు అశ్విన్. రిషికి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి ధృతి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళగానే అందరూ రిషిని పలకరించి చాలా బాగా మాట్లాడతారు. అందరూ కలిసి కూర్చుని తింటుంటే అశ్విన్ మహాలక్ష్మి గారితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి తిను బాబు, నాకు ఉదయం త్వరగా తినడం అలవాటు, అందుకే నేను తినేశాను. అందరూ తింటున్నారుగా, వెళ్ళి తినేసాయి, తర్వాత చాలా పనులు ఉన్నాయి అంటారు మహాలక్ష్మి గారు. పర్లేదమ్మమ్మ, నాకు ఆకలిగా లేదు అని నేను వెళ్ళి చిన్నుని చూసేసి వస్తా అని అశ్విన్ ఆ రూమ్ దగ్గరకు వెళ్తే అక్కడ చిన్ను ఉండదు. ధృతి అశ్విన్ని గమనించి, చిన్ను నా రూమ్లో ఉంది అంటుంది. అశ్విన్ థ్యాంక్స్ అని తన దగ్గరకు వెళ్ళి చిన్నుతో మాట్లాడుతూ, నీకు ఒక హ్యాపీ న్యూస్ రా, ఏంటో తెలుసా, మీ వదిన పెళ్ళిరా. ఓ సారీ, ఇప్పుడు వదిన కాదు కదా, మర్చిపోయానురా అని తన తల మీద కొట్టుకుని, ఆంటీ అంకులు ఎంత బాగా మాట్లాడుతున్నారో తెలుసా, నేను చేసిందంతా వాళ్ళకేమీ తెలియదు అన్నట్టే ఉన్నారు. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, కానీ నాకే గిల్టీగా ఉంది చిన్ను. ధృతికి రోహన్తో పెళ్ళైతే తను చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు అదే చాలు, కానీ తను లేకుండా నేను బతకలేనేమో అని భయంగా కూడా ఉందిరా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత కాసేపటికి అందరూ రెడీ అయ్యి షాపింగ్ వెళ్దాం అనుకుని హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు రోహను ధృతి కోసం. అప్పుడే రఘు గారు నందిని గారు కూడా వస్తారు. అశ్విన్ వాళ్ళని చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అంకుల్ రండి, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే షాపింగ్ వెళ్దాం, మనకు ఎక్కువ టైం కూడా లేదు అంటాడు. వైజయంతి గారు ప్రభాకర్ గారు వాళ్ళని చూసి ఎలా ఉన్నారండి అని పలకరిస్తారు. రఘు గారు నందిని గారు కూడా నవ్వుతూ, బాగున్నామండి, మీరెలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగాలేదని రోహన్ చెప్పాడు అంటారు ప్రభాకర్ గారితో. అంతలోనే రోహన్ రూమ్లో నుండి బయటకు వచ్చి, అంకుల్ మీరెప్పుడొచ్చారు అని పలకరిస్తాడు. ఇప్పుడే వచ్చాం రోహన్, స్వీటీ ఎక్కడా అని అడుగుతారు రఘు గారు. తను రెడీ అవుతుంది అంకుల్, ఫ్రెష్ అయ్యి రండి, అందరం షాపింగ్ వెళ్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుంది అంటాడు రోహన్. మేమెందుకులే రోహన్, మీరు వెళ్ళేసి రండి, మేము చిన్ను దగ్గర ఉంటాం అంటారు నందిని గారు. అశ్విన్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా తన చెల్లిని యాక్సెప్ట్ చేసినందుకు. ధృతి కూడా బయటకు వచ్చి అక్కడ అందరినీ చూసి రఘు గారు కనిపించగానే అప్ప అంటూ వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకుంటుంది. రఘు గారు నవ్వుతూ, ఎలా వెళ్ళానో అలానే రప్పించావు కదా బంగారు తల్లి అంటారు. లేకుంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయారు, మీ బంగారు తల్లి దగ్గర 2 రోజులు కూడా ఉండలేదు అంటుంది ధృతి బొంగమూతి పెడుతూ. రోహన్ నవ్వి, అందుకేగా మళ్ళీ వచ్చేసారు నీకోసం, కాస్త నీ ఎక్స్ప్రెషన్స్ మార్చు, లేకుంటే వాళ్ళు కూడా ఏడ్చేలే ఉన్నారు అంటాడు. నీకెందుకో అంత బాధ మమ్మల్ని చూస్తే, మా అప్ప నా ఇష్టం అంటుంది ధృతి. ఆ మాటకే అందరూ నవ్వుతారు. నందిని గారు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ధృతి పెద్దమ్మ అని తనని పిలిచేసరికి చిన్న స్మైల్ ఇస్తారు. నందిని గారు మాత్రం ధృతి నిర్ణయంతో సంతోషంగా ఉండరు. ముందు కూడా రఘు గారితో ఈశాన్ గురించి, తనతో పెళ్లి గురించి గొడవ పెట్టుకున్నారుగా. దివ్యతో అక్కడే ఉన్న రఘు గారు పట్టించుకోగరు. నందిని గారు మాత్రం కొంచెం సంతోషిస్తారు అక్కడ తనని చూసి. ఎంతైనా తల్లి, కానీ రఘు గారు ఏమన్నా అంటారేమో అని ఆవిడ కూడా మాట్లాడరు. వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ షాపింగ్ స్టార్ట్ అవుతారు. అది రోహన్ వాళ్ళ ఫ్రెండ్ షాప్ కాబట్టి చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుని మరీ కొత్త డిజైన్స్ అన్నీ చూపిస్తుంటారు. మీరిద్దరూ మీ షాపింగ్ చేయండి, మేము వెళ్ళి మా షాపింగ్ చేసుకుంటాం అని పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతే అంజు రిషి వాళ్ళు ఇంకో పక్కకు వాళ్ళ షాపింగ్ కోసం వెళ్ళిపోతారు. ధృతి ఎన్ని చూస్తున్నా ఒక్కటి కూడా సెలెక్ట్ చేయడం లేదు. రోహన్ తనను చూసి, ఏమైంది బంగారం, ఇక్కడ నీకేమీ నచ్చలేదా, నచ్చకుంటే చెప్పు, వేరే షాప్కి వెళ్దాం అంటాడు. ధృతి నవ్వి, అదేమీ లేదు బావా, అన్నీ చాలా బాగున్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదా అంటుంది. రోహన్ నవ్వి,
నీకెన్ని నచ్చితే అన్ని తీసుకో బంగారం, మనమేమి డబ్బు గురించి ఎక్కువ ఆలోచించి ఖర్చు పెట్టే అంత స్టేజ్లో అయితే లేంలే అంటాడు. ధృతి అశ్విన్ని చూస్తూ, అది కాదు బావా, మనం ఎందుకు ఇంత కష్టపడటం, పెళ్లి పెద్ద ఎలాగో వచ్చారు కదా, అన్నీ దగ్గరుండి చూడాల్సిన బాధ్యత వాళ్ళదేగా, వాళ్ళనే సెలెక్ట్ చేయమను, నేను వెళ్ళి అంజుకి రిషికి తీసుకుంటా అంటుంది అశ్విన్ వైపు చూస్తూ. ఏంటి బంగారం ఇది, పెళ్లి మంది కాబట్టి మనం వేసుకునే బట్టలు మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకోకుండా మనకి ఇంకొకరు సెలెక్ట్ చేయడం ఏంటి అంటాడు రోహన్. ఏమీ కాదులే బావా, మాటలు చెప్పినంత తేలిక కాదు కదా వాటిని నిలబెట్టుకోవటం, చూద్దాం ఎంతవరకు చేయగలరు. అయినా బట్టల్లో ఏముంది బావా, అన్నింటికంటే ముఖ్యంగా ఉండాల్సింది బంధాన్ని నిలబెట్టుకునేలా అవతల వాళ్ళ మీద నమ్మకం. అది లేనప్పుడు ఎంత ఖరీదైన బట్టలు కొన్నా ఎంత మంచి వేసుకున్నా ఏం లాభం అంటుంది ధృతి. అశ్విన్ ఆ మాటకి ముందు కొంచెం బాధపడినా ధృతి తన్నే సెలెక్ట్ చేయమందని హ్యాపీగా ఫీల్ అయ్యి కొన్ని శారీస్ సెలెక్ట్ చేస్తాడు. అలా అందరూ షాపింగ్ చేశాక లంచ్ బయటే చేద్దాం, రఘు అంకుల్ వాళ్ళకి పార్సల్ తీసుకెళ్దామని రోహన్ అనేసరికి అందరూ సరే అని బయటకు వెళ్తుంటే ధృతి అందరిని ఆగమంటుంది. రోహను, ఏమైంది బంగారం, ఎందుకు ఆగమన్నావు, ఇంకా ఏమన్నా కావాలా అని అడుగుతాడు. అవును బావా, అందరం బట్టలు తీసుకున్నాం కానీ మనకు పెళ్లి చేసే వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలి కదా బావా, లేకుండా ఏం బాగుంటుంది చెప్పు అంటుంది ధృతి. రోహన్ నవ్వి ధృతి తల మీద చిన్నగా తట్టి, నీ గురించి నాకు తెలుసు కదా బంగారం, నేను తీసుకున్నానులే పద అంటాడు. అశ్విన్ రోహన్ని చూసి మనసులో, నీలాగా తను అర్థం చేసుకోవటం నా వల్ల కూడా కాదేమో రోహన్, నిజంగా యు ఆర్ వెరీ గ్రేట్, నీతో ధృతి చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు అది చాలు రోహన్, నేను మాత్రం తను పెళ్లి చేసుకున్నది మొదలు బాధ పెడుతూనే వచ్చాను, కానీ నువ్వు తనని చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటున్నావు, నీలాంటి వాడు తన భర్తగా రావటం తన అదృష్టం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరూ బయట లంచ్ చేసి ఇంటికి వెళ్తారు. అశ్విన్ మాత్రం తినడు. ఎందుకు అని అడిగితే ఆకలి లేదంటాడు. ఎలా తింటాడు, చేతి దెబ్బతగిలింది కదా, పాపం అశ్విన్ ఎవరో పట్టించుకోరు. అందరూ ఇంటికి వచ్చాక బ్యాగ్స్ అన్ని లోపల పెట్టేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. రఘు గారిని నందిని గారిని తినమని ధృతి దగ్గరుండి వాళ్ళకు వడ్డిస్తుంది. వాళ్ళు తింటూ ధృతితో మాట్లాడుతుంటారు. స్వీటీ, నువ్వు చేస్తున్న పని సరైందని నువ్వు అనుకుంటున్నావా, రోహన్ చాలా మంచివాడు, నువ్వంటే చాలా ప్రేమ, కానీ రేపటి రోజున అశ్విన్ని తన బాధను చూసి మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నా అని నువ్వు బాధపడి రోహన్ని కూడా బాధ పెడితే ఏంటి పరిస్థితి అని అడుగుతారు నందిని గారు. నీకోసం ఏమైనా చేసే రోహన్ని నీ గురించి ఎంత బాధను చవిచూడాల్సి వస్తుందా అని నువ్వు ఆలోచించావా, ఇంకా టైం ఉంది, కాస్త ఆలోచించరా, నీ గురించి అశ్విన్ గురించి ఆలోచించమని చెప్పడం లేదు, రోహన్ గురించి ఆలోచించు అంటున్నా, తనకి బాధ మిగల్చుకో అంటున్నా అంటారు. ధృతి ఏం మాట్లాడదు, సైలెంట్గా కూర్చుంటే రఘు గారు మాట మార్చాలని, స్వీటీ, చిన్ను గురించి రోహన్ ఏమన్నాడు, తన కండిషన్ ఎలా ఉందంట అంటారు. తనకి త్వరగా క్యూర్ అవుతుంది అన్నాడప్ప, చిన్నుకి ఎంతో ఇష్టం కదా దివిత్ అన్నయ్య అంటే, సో తను కూడా వచ్చేసాడు కాబట్టి ఇంకా త్వరగా కోలుకుంటుంది అంటుంది. రఘు గారు సరేరా నాకు ఇంకా చాలు అని ఆయన చేయి కడుక్కుని లేస్తుంటే ధృతి ఆయన చేయి పట్టుకుని మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి, అప్పా అన్నయ్యతో మాట్లాడవచ్చు కదా, తను తప్పు చేశాడు, ఆ తప్పును కూడా ఒప్పుకుంటున్నాడు, చిన్ను కోసం తిరిగి వచ్చేసాడు, ఇంకా మీరు కోపంగా ఉంటే ఎలా చెప్పు, నా కోసం అన్నయ్యతో మాట్లాడవా ప్లీజ్ అంటుంది ఆయన గెడ్డం పట్టుకుంటూ. రఘు గారు ధృతి తల మీద చెయ్యేసి, ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావా స్వీటీ, అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించు, నీ మనసు ఏం కోరుకుంటుందో ఆలోచించు అంటారు. నిమిషం ఆగి, సరేనా బంగారు తల్లి, సరే నా బంగారు తల్లి ఇప్పటి వరకు నన్నేం అడగలేదు ఇది కావాలి అని, ఇప్పుడు కూడా నీకోసం అంటూ ఏం అడగలేదు, నువ్వు నీకోసం వారితో మాట్లాడతానులే అంటారు. ధృతి నవ్వి దివిత్ను గట్టిగా పిలుస్తుంది. చిన్ను దగ్గర కూర్చుని తనతో మాట్లాడుతున్న దివిత్ బయటకు వచ్చి, ఏమైంది స్వీటీ, ఎందుకలా అరిచావు అని అడుగుతాడు. ధృతి రఘు గారు వైపు చూసి మాట్లాడమని సైగ చేస్తుంది. రఘు గారు సరే అని తలూపి దివిత్ను చూసి గంభీరంగా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, కనీసం నీకు అమ్మా నాన్న ఉన్నారన్న సంగతి గుర్తులేదా అంటారు. దివిత్ మాట్లాడేలోపు ధృతి, అప్ప 5 నెలల తర్వాత వచ్చిన కొడుకుతో ఎలాగైనా మాట్లాడేది అంటుంది చిరుకోపంగా. నందిని గారు బాధగా దివిత్ను చూసి, ఎలా ఉన్నావు నాన్న, ఇన్ని రోజులు ఈ అమ్మ గుర్తు రాలేదారా, ఒక ఫోన్ కూడా చేయలేదంటారు కన్నీళ్లు పెట్టుకుంటూ.
దివితు నందిని గారి దగ్గరికి వెళ్ళి ఆమెను హగ్ చేసుకుని, సారీ అమ్మా, గుర్తులేక కాదమ్మా, మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా, మళ్ళీ నేను మీకు కాల్ చేసి మాట్లాడినా లేదా కనిపించినా మీరు ఇంకా బాధపడతారని అలా జరగటం ఇష్టం లేకనే మీకు దూరంగా ఉన్నాను. మీ గురించి ప్రతిరోజు రోహన్ బాబు చెప్తూనే ఉన్నాడుగా నాకు అంటాడు. నందిని గారు దివితు చెంప మీద చెయ్యేసి తడుముతూ, నువ్వు ఎక్కడ ఉన్నది రోహన్కి తెలుసా, మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు అంటారు. నేనే చెప్పొద్దన్నానమ్మా, స్వీటీ నా గురించి అడిగినప్పుడు నేనే అందరినీ కలుస్తానని, మీకు కోపం తగ్గాక మీ దగ్గరకు వెళ్తానని చెప్పాను అంటాడు దివిత్. రోహన్ అక్కడికి వచ్చి, బంగారం, ఈవినింగ్ నేను ఫంక్షన్కి వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. లేదు బావా, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పబోతుండే ఏవో సామాన్లు తెస్తూ లోపలికి వచ్చిన అశ్విన్ని అక్కడ చూసి, ఫంక్షన్కి అయితే వస్తాను బావా, కానీ అక్కడికి వచ్చాక నన్ను వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటా నన్ను పట్టించుకోకుండా ఉన్నావంటే మాత్రం నేను ఎప్పుడు ఏ ఫంక్షన్కి రాను, నీకు అర్థమవుతుందా, అలా మధ్యలో వదిలేసేవాళ్ళంటే నాకు చిరాకు అంటుంది ధృతి. రోహన్కి ధృతి ఎవరిని అంటుందో అర్థమయ్యి, సరేలే నువ్వు ఇన్ని కండిషన్స్ పెట్టాక నిన్ను అక్కడ తీసుకెళ్ళి నిన్ను బాధ పెట్టంలే, నేను ఒక్కడనే వెళ్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దివితు, రఘు గారు, నందిని గారు మాట్లాడుకుంటుంటే ధృతి నేను వెళ్ళి పడుకుంటానని కాసేపు లోపలికి వెళ్ళిపోతుంది. అశ్విన్ చిన్ను దగ్గరికి వెళ్ళి, చూడు చిన్ను, మీ వదిన నన్ను ఎలా దెప్పిపడుస్తుందో, కానీ తన బాధలో కూడా అర్థం ఉంది లేరా, ఇంకా రేపు ఒక్కరోజేరా, తర్వాత ధృతి నాకు అందనంత దూరంగా వెళ్ళిపోతుంది, ఇంకొకరు భార్య అవుతుంది అని కళ్ళు మూసుకుని చాలా బాధపడతాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.